సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఈరోజు స్వీట్ రెసిపీ చక్కెర పొంగలి. ఈరోజు నా ఛానల్ 1000 అబోవ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. మా ఫ్రెండ్ లావణ్య సింగపూర్లో ఉంటుంది. తను కాల్ చేసి చెప్పింది 1000 అబోవ్ రీచ్ అయ్యావు కదా, ఒక స్వీట్ డిష్ ఏదైనా స్పెషల్గా చేసి పెట్టమని ఛానల్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయమని చెప్పింది. తన సజెషన్ని ఫాలో అయ్యి ఈ రెసిపీ చేసామండి. థ్యాంక్స్ లావణ్య నీ సజెషన్కి. ఈ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వటానికి దిస్ క్రెడిట్ గోస్ టు మై మదర్ అండి. తన్ని అప్రిషియేట్ చేయాలి. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి రెసిపీస్ చేయటానికి ఆవిడకి చాలా శక్తి వస్తుంది మీ సపోర్ట్ ఉంటే. థ్యాంక్ యూ. ఆ వీడియోస్ చూసి కమెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఒక 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు పాలు, 1 అరకప్పు నెయ్యి, 1 కప్పు బెల్లం, ఒక 10 నుంచి 15 జీడిపప్పు, 10 నుంచి 15 కిస్మిస్, యాలకులు, ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ కొంచెం నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పెసరపప్పు కూడా డ్రై రోస్ట్ చేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 పలుకు పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఈ వాసన, లేదంటే పచ్చకర్పూరం వేసుకోకపోయినా పర్వాలేదు. ఒక 1/2 కప్పు పెసరపప్పు డ్రై రోస్ట్ చేసి కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఈ చక్కెర పొంగలికి పెసరపప్పు కొంచెం వేయించుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఈ పెసరపప్పు మాడకుండా సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం, మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు రెండు కలిపి 2-3 సార్లు శుభ్రంగా కడిగి కుక్ చేసుకుందాం. కుక్కర్లో 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం, ఒక 1/2 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నేను 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. మీకు పాలు ఇష్టం లేకపోతే 3 కప్పులు నీళ్ళే పోసుకొని కుక్ చేసుకోవచ్చు. బియ్యం, పెసరపప్పు, 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్ళు, 1 కప్పు బియ్యం, ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ చక్కెర పొంగల్కి అన్నం కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా కుక్ చేయకండి. అట్లాగే బియ్యం కూడా నానబెట్టద్దు, నానబెట్టకుండా డైరెక్ట్గా కడిగేసి కుక్ చేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసి, ఎండు కొబ్బరి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి మాడకుండా లో ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని
పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో ఈ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం కరిగింది. ఈ స్టేజ్లో మనం వడపోసుకుందాము. ఏదన్నా నలకలు అట్లాంటివి ఉంటే పోతాయి. వడపోసుకున్నాక మళ్ళీ కొంచెం పాకం వచ్చేలాగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ వడపోసుకున్నటువంటి దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం పాకం వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు దీంట్లో 1 టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ బియ్యం తీసుకుంటే ఈక్వల్ క్వాంటిటీ 100 గ్రామ్స్ బెల్లం తీసుకొని పాకం పట్టుకోవాలి. ఇంకొంచెం తీపి కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం మరీ తేగ పాకం లాగా కాకుండా అలాగని లేత పాకం కూడా కాకుండా మీడియంగా వచ్చేలాగా చూసుకోవాలి. అలా ఉంటేనే చక్కెర పొంగల్ బాగుంటుంది. మనం చేతితో అట్లా టచ్ చేసి చూసినప్పుడు కొంచెం గ్రీజీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోండి. పెసరపప్పు రైస్ కుక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లో ఈ బెల్లం పాకం పోసుకోవాలి. ఈ పెసరపప్పు రైస్లో పాకం పోసాం కదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పాకం అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఒక 4 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా తిప్పుకుంటా కుక్ చేసుకోండి. ఈ పాకం అంతా అన్నం పీల్చుకునేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన అన్నంలో జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ నేతిలో వేయించుకుని పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 4 లేదా 5 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ స్టేజ్లో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆ తీపి అనేది అన్నానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఎంతో డెలిషియస్గా చేసిన చక్కెర పొంగల్ రెడీ అయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక 2-3 టిప్స్ మీరు ఫాలో అవుతే ఈ చక్కెర పొంగలి డెలిషియస్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అవేంటో నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. టిప్ 1, అన్నం పెసరపప్పు అన్నం కొంచెం పలుగ్గా ఉండేటట్టు కుక్ చేసుకోండి. బెల్లం పాకంలో మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం తక్కువ నీళ్ళతోటి పాకం మరీ లేతగా కాకుండా ముదురుగా కాకుండా
మధ్య పాకం తీగ పాకం కూడా కాకుండా మధ్య రకంగా వచ్చేటట్టుగా కొంచెం తిక్కు పాకం పట్టుకోండి. అండ్ లాస్ట్ టిప్, నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.